హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగురా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగురా అని అనుకుంటున్నా. ఈ ఎండాకాలం వస్తే అందరికీ తొక్కులు ఎట్లా పెట్టుకోవాలని తీరు తొక్కులు పెట్టుకుంటారు కదా. అందులో నేనైతే గీ అల్లం పచ్చడి అయితే పెట్టిన. ఇక నేనైతే తక్కువనే పెట్టిన. 15 కాయలు 10 కాయలు ఉండే. అవి జోకితే కిలో బావు లెక్క అయినాయి తొక్కుకు. ఇక దానికి కొలతలు ఎట్లా తీసుకోవాలనేది, నేను ఎట్లా పెట్టాలనేది నేను చెప్తా. మీరు నేర్చుకోండి. తెలియని వాళ్ళు అయితే, తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఆల్రెడీ. ఇక ఫస్ట్ అయితే గిట్లా నేను కాయలన్నిటిని మంచిగా కడిగి తూడ్చిన తర్వాత ఇట్లా ముక్కలు కొట్టుకొని వాటిని గాలికి ఆరబెట్టుకున్నా. ఒక గంట సేపు గాలికి ఆరబెట్టుకొని ఆ ఆరేలోపు ఈ పొళ్ళు అయితే కొట్టుకున్నా. జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి కొట్టుకొని పెట్టుకున్నా. అట్లనే ఇట్లా పల్లి నూనె అయితే తెచ్చుకున్నా. తొక్కులకు పల్లి నూనె అయితేనే మంచిగా ఉంటుందంట. ఇక 3 మ్యాంగో కారం అంట. ఇది రెడ్ కలర్ ఉంది, చాలా బాగుంటుందంట. కొంచెం కారం తక్కువ ఉంటుంది. అయితే ఇక అది అర్ధ కిలో దొరకలేదు, కొలత లెక్క తెచ్చుకున్నామని. అందుకే నేను కిలో ప్యాకెట్ తెచ్చుకున్నా. ఇక అట్లనే ఉప్పు కూడా తెచ్చుకున్నా. ఉప్పు, కారం అన్నీ తెచ్చి పెట్టుకున్నా. ఇక ఇది ఎట్లా చేయాలనేది మీకు చెప్తా. ఇక ఇట్లా కిలో బావు అయినాయి. నేను జోకి చూసిన కిలో బావు ముక్కలకి ఎంతెంత మసాలా పట్టింది అనేది నేను చెప్తాను. ఇక జీలకర్ర, మెంతులేమో జీలకర్ర కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. మెంతులు కూడా దూరగా వేయించుకోవాలి. ఆవాలు మాత్రం అస్సలు వేయించుకోవద్దు, పచ్చివే పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కిలో బావుకి అర్ధ కిలో నూనె అయితే పట్టింది. కిలో బావు కంటే కొంచెం తక్కువనే ఉన్నాయి ముక్కలు. అట్లే అర్ధ కిలో నూనె ఇట్లా పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో పోసి పెట్టుకోవాలి కదా. ఈ బాండీలో నూనె పోసి మంచిగా గరం పెట్టుకోవాలి. మంచిగా గరం అయిన తర్వాతనే ఆవాలు, జీలకర్ర పోసుకేయాలి మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే అందులో గోలయ్యి మళ్ళీ ఖరాబ్ అవుతుంది తొక్కు. ఇక అంతలోపు నూనె వేడెక్కేదాకా ఇట్లా ఒక బగోన్ అయితే తీసుకోవాలి. మంచిగా ఎడల్పు ఉన్న బగోనే తీసుకుంటే ఏమవుతుంది అంటే తొక్కు మసాలాలు అన్నీ కలిపితే మంచిగా అవుతుంది. ఇక అందులో తడి లేకుండా అయితే మంచిగా గాలి కారబెట్టుకోవాలి. తడి ఉన్నది అనుకో తొక్కు ఖరాబ్ అయిపోతుంది. ఇక బగోన్లో అయితే ఫస్ట్ మనము కిలో బావుకు ఒక పావు కిలో నేను జోకి పెట్టుకున్నాను. అర్ధ కిలో ప్యాకెట్ తెచ్చుకున్న. అర్ధ కిలోలో సగం పావు కిలో అయింది. పావు కిలో కారము, పావు కిలో కంటే కొంచెం ఒక చాయ్ గ్లాసుడంతా ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇక అట్లనే జీలకర్ర ఒక చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, చాయ్ గ్లాసులో పెద్ద సగము అంటే 3 వంతులు, 4 భాగాలు కాకుండా 3 భాగాలు అట్లా వేసుకొని ఒక గ్లాసుడు చూపిస్తున్న ఆ గ్లాసులో ఎంత అవుతుందో జీలకర్ర పొడి. మంచిగా జీలకర్రని అయితే మంచిగా ఇట్లా దూరగా వేయించుకొని ఇట్లా పౌడర్ చేసినాక చూసుకుంటే తెలుస్తుంది. ఆ గిలాసులో కొంచెం పైకి తక్కువ అన్నట్టు వేసుకోవాలి, గిలాసుల కంటే కొంచెం తక్కువ. ఆ తర్వాత మెంతులు అయితే ఒక 2 స్పూన్లు లేదంటే స్పూన్ సగమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అది కూడా మంచిగా దూరగా వేయించుకొని వేసుకోవాలి. ఇక ఆవాల పొడి చూడురి. ఇక ఆవ తొక్కు అయితేనేమో అందులో ఎక్కువ పడుతుంది ఆవాలు. అల్లం పచ్చడి కాబట్టి ఎక్కువ పడుతుంది. 2 చాయ్ చెంచాలు అయితే వేసినాను, ఎక్కువ వేయలేను ఎందుకంటే ఆవాల తొక్కు కాదు కదా, అందుకనే చూడండి. పొడి పచ్చిదే వేయాలి మనము, పొడి అయితే కొట్టుకోవద్దు. 2 సగమే వేసినాను చూడండి. 2 చాయ్ చెంచాల ఆవాల పొడి వేసుకొని ఇక మిగిలింది అయితే పక్కకు పెట్టిన, ఎక్కువైపోతుంది అని చెప్పేసి. ఈ మసాలాలంతా మంచిగా చెంచాతో కలుపుకోవాలి. మొత్తం నూనె తాలిపేయకముందే ఇవన్నీ మసాలాలు ఒక్కదానికొకటి కలవకుండా అన్నీ కలిపి పెట్టుకొని చూడురి మొత్తం ఎట్లా కలిపి పెట్టుకున్నాను. మొత్తం అయితే ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత చూసుకోవాలి నూనె వేడెక్కిందా లేదా. ఉప్పు, కారం, మసాలాలు అయితే అన్నీ కలిపి పెట్టుకోవాలి మంచిగా. తర్వాత ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇక వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు పోసుకేయాలి. జీలకర్ర అయితే ఒక 2 చాయ్ చెంచాలు, ఎక్కువ వేయొద్దు ఎందుకంటే కాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి అందుకనే. చూడురి ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా చూసుకున్న తర్వాత ఫస్ట్ ఆవాలు వేస్తున్నా. అవి 2 టీ స్పూన్లు అయితే ఉన్నాయి. ఇక అవి వేసుకున్నాక పొయ్యి అయితే అస్సలు పెద్దగా పెట్టొద్దు, పొయ్యి చిన్నగా సైజులో పెట్టుకొనే వేసుకోవాలి. ఇక 3 చెంచాల జీలకర్ర వేసిన తర్వాత ఒక్క చాయ్ చెంచాడే, ఎక్కువ కూడా వేయొద్దు తాలింపుకి. మెంతులు అవన్నీ పచ్చి వేయాలి. వేసి పొయ్యి చిన్నగా పెట్టుకొని బురుగు పోయేంత వరకు లోపల ఉన్నాయి ఒకటి మంచిగా వేగేంత వరకు ఓపికతోని దాన్ని కలుపుతూనే ఉండాలి. ఒకటేసారి వేయంగానే మాడిపోయేటట్టు అయితే చూసుకోవద్దు, మెల్లమెల్లగా చూసుకోవాలి. ఇట్లా కలుపుకొని మంచిగా మొత్తం ఒకటి చిటపట్లు ఆడిన తర్వాత
పొయ్యి బంద్ చేసుకోవాలి. అప్పుడే అందులోనే అల్లం వెల్లిగడ్డ అవన్నీ ఏం వేయొద్దు. ఆయనతో అల్లం వెల్లిగడ్డ పసుపు వేస్తే మట్టికి ఆయనతో మాడిపోతాయి. ఇక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. చూడురి గోలలేవు అనేది ఇట్లా చూసుకోవాలి. పురుగు కూడా తగ్గిపోయింది చూడండి నూనె మీద. ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఎంతగానో పురుగు వచ్చిందో అంత పోయింది. ఇప్పుడైతే పొయ్యి బంద్ చేసుకోవాలి. పొయ్యి బంద్ చేసుకొని నూనె మొత్తము మొత్తం చల్లారిన తర్వాతనే, అంటే మనం ఏళ్ళు పెడితే ఏళ్ళు కాలొద్దు, గోరెచ్చగా ఉండాలి. గోరెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లిగడ్డ పేస్టును అందులో వేసి మంచిగా కలుపుకోవాలి మాడిపోకముందు. ఇది కూడా ఎంత అంటే అర్ధ కిలో అల్లం వెల్లిగడ్డ పట్టింది నాకైతే. పావు కిలో వేద్దాం అనుకున్నాను. పావు కిలో వేస్తే గ్రేవీలాగా ఉండదు కదా, మొత్తం ముక్కలే ఉంటుంది కాబట్టి, అంటే కిలో పావు ముక్కలకి పావు కిలో కారము, పావు కిలో ఉప్పు, అర్ధ కిలో అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి సోగి కోసము. ఇక తర్వాత అది మంచిగా కలుపుకునేటప్పుడు ఒక 2-3 స్పూన్ల పసుపు వేయాలి అందులో. అదే అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో వేసి మంచిగా మొత్తం పేస్ట్ అంతా తయారుగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇట్లా అవుతుంది తొక్కులాగా. చూడండి వీడియోలో చూపించినట్లయితే కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలకు ఆ మసాలానంతా అందులో పోయాలి. అల్లం వెల్లిగడ్డను మొత్తము నూనెతోని కారం పొడిలో పోసేసి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. చూసిరు కదా ఎట్లా కలుపుతురో. నూనె, ఉప్పు, కారం అంతా మంచిగా పట్టేస్తుంది. పట్టిన తర్వాత అప్పుడు ముక్కలు కొన్ని వేసుకుంటా. చూడండి ఎట్లా ఉందో వీడియోలో మొత్తం తొక్కులాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మంచిగా తూడ్చి కడిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కలు తీసి ఇందులో కొన్ని వేసుకుంటా కొంచెం కలుపుకుంటా ప్రతి ముక్కకి ఆ కారం మసాలా పట్టేటట్లు కలుపుకోవాలి. ఓపికతోని చేసుకుంటేనే తొక్కు మంచిగా ఉంటుంది, లేదంటే మధ్యలోనే ఖరాబ్ అయిపోతుంది. చూడురి కొన్ని వేసిన మళ్ళీ కొన్ని మొత్తం ముక్కకు పట్టిన తర్వాత మళ్ళీ కొన్ని వేసేసి పట్టినాను. ఇక ఇప్పుడు మొత్తం కలిగిన తర్వాత లాస్ట్కి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. జీడీలు ఉంటాయి కదా, మామిడికాయ ముక్క లోపల జీడి వస్తుంది. ఆ జీడీలు కొన్ని వేసుకుంటే అది సేమ్ దానిలాగానే మామిడికాయ ముక్కలాగా ఊరి మంచిగా జీడి కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయరి ఇష్టం ఉన్నోళ్ళు. ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయలు లేకుండా వేయలేను. ఇక తర్వాత ఒక డబ్బాలకైతే తీసి పెట్టుకోవాలి. తొక్కు చల్లారిన తర్వాత ఇసుంటి గాలిపోని డబ్బాని తీసుకొని అది మంచిగా తూసి కడిగి పెట్టుకొని గాలిపోయిన తర్వాత ఇది మంచిగా చల్లారుతుంది కదా, ఇది మంచిగా తొక్క అంతా ఒకటైనాక ఆ డబ్బాలు ఎత్తి ఒక బట్ట కట్టి పెట్టుకోవాలి. ఒకవేళ చూడాలనుకునేవారు కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏమైనా తక్కువ పడితే వేసేసుకోవచ్చు ఇప్పుడే. తర్వాత ఇదంతా డబ్బాలకు ఎత్తి మళ్ళీ మంచిగా మూత పెట్టి దానికి బట్ట కట్టుకి చుట్టేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. ముట్టని తావలా ఎప్పటికీ తగలకూడదు. దానికి స్టోర్ రూమ్లోనో ఇక్కడ సెల్ఫ్లో సజ్జలుగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఆ మూత తీసి అది ఎట్లయింది అనేది తెలుసుకోవచ్చు. 3 రోజుల కల్లా మంచిగా ముక్కకి అన్నీ పట్టేస్తాయి. చూడండి బట్ట ఎట్లా కడుతున్నా అనేది మొత్తము బకెట్కి మొత్తం గ్యాప్ లేకుండా గాలి లోపలికి పోకుండా కట్టేస్తే అప్పుడు ఏంటంటే వర్షం పడినా ఏది పడ్డా లోపలికి ఆ గాలి అనేది తేమ అనేది పోకుండా ఎక్కువ రోజులు ఉండేటట్లయితే చూస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడే పెట్టుకుంటాం, ఎప్పటికీ మామిడికాయలు రావు కాబట్టి ప్రతి సంవత్సరం ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వరకు ఆ మామిడికాయ తొక్కని మనం తినొచ్చు. ఇప్పుడు ఇది ఇట్లనే ఒక రూమ్లో పెట్టేసుకొని మంచిగా ఉంచుకోవాలి. నాకు ఎంత సరిపోయిందో అంతే పెట్టుకున్నాను, ఎక్కువ మట్టి పెట్టుకోలేను. కాయలు అయితే ఎక్కువ లేకుండే. చూడండి ఆ డబ్బాలో అడుక్కునే వెళ్ళిపోయింది. ఇక చూడండి తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పేసి బట్టని తర్వాత మూత తీసి చూస్తే ఎట్లుంటుంది చూడరి. మొత్తం నూనె మట్టికి మీదికి మొత్తం తేలి ఉంటుంది. ఇప్పుడు తేలింది కదా, ఆ నూనె తేలిన తర్వాత మంచిగా దాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఒక చిన్న కటోరలకి కానీ ఎండ్లకన్నా తీసుకొని ఆ సోగిని అన్నంలో కలుపుకొని చూస్తే మట్టుకి అప్పుడు మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. నూనె ఒకవేళ తక్కువనే అయిందనుకో నూనె అట్లా వేరదు. నూనె తక్కువగా అయితే మళ్ళీ పైన వేడి చేసి పోసుకోవచ్చు. ఉప్పు కారం అనేది అంతా సరిపోతుంది. కొలతలతో చేసినాం కాబట్టి కరెక్ట్ సరిపోతుంది. చూడురి ఇదైతే రెడీ అయిపోయింది తొక్క.